నెంబర్ వన్ అని అన్ని అబద్ధాలు చెప్పారు గత పాలకులు చెప్పినాం కదా. ఇదైతే నెంబర్ 1 కరెక్ట్ అట్లే ఉంది. ఏంది తాగుట్ల టాప్ లిక్కర్ బీర్ వినియోగంలో సౌత్లో ఫస్ట్ ప్లేస్లో తెలంగాణ. ఒక సౌత్ ఇండియన్గా మనం అందరం గర్వించదగ్గ విషయం ఇది. గుడ్ మార్నింగ్ ఎవరిబడి, నేను రమేష్ పోతరాజు. ఈరోజు కూడా 2 ప్రముఖ దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన అంశాలను ఒకసారి చర్చించే ప్రయత్నం చేద్దాం. ముందుగా V6 వెలుగు దినపత్రిక వచ్చినట్లయితే జరపైలం కరోనాపై అలర్ట్గా ఉండాలని కేంద్ర సూచన. బాగా అలర్ట్గా ఉండండి, అందరికి హెచ్చరిక. ఉదయం మార్నింగ్ న్యూస్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ రాజకీయాలు ఈ మన్ను మషనం అన్నీ కాసేపు పక్కన పెట్టి కరోనా అనేది మళ్ళీ వస్తుంది, దేశంలో అడుగుపెట్టింది, కాస్త జాగ్రత్తగా ఉండండి. మన తెలంగాణ రాష్ట్రానికి అయితే ఇక రాలేదు, కానీ వచ్చే అవకాశాలు అయితే లేకపోలేదు. జరపైలం కరోనాపై అలర్ట్గా ఉండాలని కేంద్ర సూచన. దేశంలో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతుండటంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇది నిజం, జెన్యూన్ న్యూస్. ఇది రాబోయేది పండుగల సీజన్ కావడంతో జాగ్రత్తలు తీసుకోవాలంటూ అన్ని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు హెచ్చరించింది. ఆర్టీపీసీఆర్ టెస్టులను పెంచాలని, కొత్త వేరియంట్ కేసులను గుర్తించేందుకు జీనోమ్ సీక్వెన్స్ పరీక్షలు చేయించాలని సూచించింది. చూడండి, GN1 వేరియంట్ కేసులు ఇండియాతో పాటు మొత్తం 38 దేశాల్లో నమోదయ్యాయని కేంద్రం పేర్కొంది. మన ఒక్క దేశంలో కాదు, మొత్తం 38 దేశాలలో ఈ కేసులు అనేది నమోదవుతున్నాయి. జీనోమ్ వేరియంట్ అనేది. జాగ్రత్త ఉండండి. కరోనా మన బతుకుల్ని అల్లకల్లోలం చేసేసింది, దేశ ఆర్థిక పరిస్థితులని చిన్నాభిన్నం చేసింది, ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. మీకు అందరికీ తెలుసు. అట్లాంటి కరోనా మళ్ళీ రాబోతుంది, మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. చాలా జాగ్రత్తలు పాటిస్తే చాలు. పెద్ద పెద్ద కత్తులు గుడ్డలు పట్టుకొని నిలబడాల్సిన అవసరం లేదు, కానీ జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఇక సోమవారం నాటికి దేశవ్యాప్తంగా వైరస్ బారిన పడిన వారి సంఖ్య 1828. మన దేశంలో 1828 మందికి ఇప్పటికే ఈ వైరస్ సోకిందట. ఇవి గణాంకాలు ఎట్లున్నాయి. కేరళలో కొత్త వేరియంట్ కారణంగా ఓ వ్యక్తి మృతి. రాష్ట్రంలో కరోనా కేసులు ఇప్పటివరకు నమోదు కాలేదని, ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని హెల్త్ మినిస్టర్ దామోదర్ రాజనరసింహ తెలిపారు. మన తెలంగాణ హెల్త్ మినిస్టర్ ఇప్పటికైతే ఆందోళన లేదు, జాగ్రత్తలు పాటించాలని చెప్పేసి కూడా తెలిపినట్టుగా ఒక వార్తను చూడవచ్చు. ఇక దీంట్లో ప్రధానంగా ఇంకో ప్రధాన వార్తను చూడవచ్చు. 28 నుంచి గ్రామ సభలు. రాష్ట్రం నుంచి ఎంపీగా సోనియాపేటి. గ్యారంటీలు స్కీమ్ల కోసం అక్కడే ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ. కాంగ్రెస్ PAC సమావేశాల నిర్ణయం. అర్హులకే పథకాలు అందేలా చర్యలు. గ్రామ స్థాయిలోనే అప్లికేషన్ల పడబోతా. ఏదైతే సమస్యలని ప్రగతి భవన్ని ప్రజాభవన్గా మార్చి అక్కడ సమస్యలకు సంబంధించిన అప్లికేషన్లు స్వీకరించే కార్యక్రమం మొదలుపెట్టారు. అప్పటి నుంచి విపరీతమైన ఫ్లోటింగ్ పెరిగిపోయింది, ట్రాఫిక్ సమస్యలు తలెత్తున్నాయి, జనాలు భారీ ఎత్తున అక్కడ తరలిపోతున్న పరిస్థితి. సో ఇది నివారించేందుకు మన గ్రామ స్థాయిలోనే అప్లికేషన్లు తీసుకునే ప్రక్రియ అయితే మళ్ళీ మొదలు పెడుతున్నారు. 28 నుంచి గ్రామ సభలు నిర్వహిస్తారట. అక్కడనే గ్యారంటీ స్కీమ్ల కోసం అక్కడి నుంచే ప్రజల నుంచి దరఖాస్తుల స్వీకరణ. ఇంకా అర్హులకే పథకాలు అందేలా చర్యలు. గ్రామ స్థాయిలోనే అప్లికేషన్ పడబోతా. గత ప్రభుత్వాల అక్రమాలను ప్రజలకు తెలియజెప్పేలా కార్యాచరణ. శాఖల వారీగా వైట్ పేపర్ల రిలీజ్కు. ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్కు దాంట్లో అప్పులు ఎన్ని ఉన్నాయి, మనం ఎంత తేల్చాల్సి ఉంది, అది రాబడి ఎంత ఉంది, అసలు వాటి పరిస్థితి ఏంది అని చెప్పేసి ఒక వైట్ పేపర్ అంటే శ్వేతపత్రాన్ని అంటే రిలీజ్ చేయడానికి ప్రభుత్వం అయితే సన్నాహకాలు చేస్తుంది. అందరు అధికారులకు అయితే ఆదేశాలు ఇచ్చింది. ఇక ఈ వార్తతో పాటు మరొక వార్తను ప్రముఖంగా చూసుకోవచ్చు. హైదరాబాద్లో మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వచ్చింది. శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సోమవారం హైదరాబాద్ చేరుకున్నారు. ఆమె గవర్నర్ తమిళసై, సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు స్వాగతం పలికారు. 5 రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేస్తారు. 23న తిరిగి ఢిల్లీకి వెళ్ళిపోతారు. ఇంకా దావూద్పై విష ప్రయోగం అనే ఒక వార్త మనం ప్రధానంగా చూడొచ్చు. అండర్ వరల్డ్ డాన్, ఇండియా మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీంపై విష ప్రయోగం జరిగిందని, ఆయన పాకిస్తాన్ కరాచీలోని ఓ ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య ఉన్నాడని ప్రచారం జరుగుతుంది. దావూద్ను ఒక్కడిని ఒక ఫ్లోర్లో ఉంచి ట్రీట్మెంట్ అందిస్తున్నారని సమాచారం. ఇక ఏం సమాచారం అందించినా మనం పాకిస్తాన్ ఆ కరాచీ పోలేము, ఆ దావూద్ని పట్టుకోలేము, కానీ ఏదో వార్తలు రాసుకోనికే పని చేస్తాయి. ఇక ఇంకో వార్త ఏముంది, మేడిగడ్డకు రిపేర్లు చేయకుంటే ఊరుకోం, అది మీ బాధ్యతనే ఎల్ఎన్టీకి తేల్చి చెప్పిన మంత్రి ఉత్తమ్. ప్రధాన బ్యారేజీ నిర్మాణంలో మనం మొన్న నుంచి ఎప్పుడు వస్తూనే ఉన్నాం కదా, మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించి ఈ రిపేర్లు ఏవైతే పునరుద్ధరణ అనేది మేము చేయం, మా పదిలేదు అని చెప్పేసి ఎల్ఎన్టీ సంస్థ చెప్తూ వచ్చింది కదా, వాళ్ళని అయితే గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టుగా కూడా ఒక వార్తను చూడొచ్చు. ఇక్కడ మనం దీన్ని రిపేర్ చేయకపోతే మేము మూకోమని చెప్పేసి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వార్నింగ్ ఇచ్చినట్టుగా ఒక వార్త చూడొచ్చు. ఇక లోక్సభ పోరుకు రెడీ. 17 నియోజకవర్గాలకు ఇన్ఛార్జ్ నియమించిన కాంగ్రెస్. రేవంత్, భట్టి, పొంగులేటి ఎవరు అధికారం ఉంటే వాళ్ళ దూకుడు అనేది అది న్యాచురల్గానే జరిగే ప్రక్రియ. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి ఈ పార్లమెంట్ ఎన్నికలకు కూడా సంబంధించిన ఇన్ఛార్జ్లు నియమించింది, అబ్జర్వర్లు కూడా నియమించింది. ఆ వార్త ఇంకా రాలినట్టుంది ఇక్కడ. కానీ
అభ్యర్థుల లిస్ట్ ఎంపీసీ క్యాండిడేట్ల ఎంపిక హైకమాండ్ చేతుల్లోని నెలలోగా పలు నామినేటెడ్ పదవుల భర్తీ ఎమ్మెల్యే సీటు దక్కని వాళ్ళకు ప్రియారిటీ నెలలోగా పలు నామినేటెడ్ పదవులు కూడా భర్తీ చేస్తారట సీట్లు దక్కని వాళ్ళకి ప్రియారిటీ ఇచ్చే అవకాశం కూడా ఉందట ఇదొక వార్త ఇంకా ఆశావాహులందరూ కూడా వేచి చూడాల్సిన పరిస్థితి ఇక రాష్ట్ర బీజేపీకి త్వరలో కొత్త ఇన్ఛార్జీలు సంస్థాగత మార్పులపై హైకమాండ్ ఫోకస్ ఈ బీజేపీ ఇంకా ఫోకస్ మీదనే ఉన్నదట రాష్ట్రంలో బీజేపీ త్వరలో కొత్త ఇన్ఛార్జ్ సంస్థాగత మార్పులపై హైకమాండ్ ఇంకేం మార్పులు చేస్తారు ఇక అసలు చేసిన మార్పుల వల్ల చేతులు కాలిపోయినాయి అసెంబ్లీ ఎన్నికల్లో అయితే చాలా దెబ్బడిపోయింది భారతీయ జనతా పార్టీ మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఇట్లాంటి మార్పుల వల్ల ఏమైనా లాభం చేకూరుతుందా లేదా అనేది కూడా వేచి చూడాలి ఇక ఇంకో వార్త ఉభయ సభల నుంచి 79 మంది ఎంపీల సస్పెన్షన్ లోక్సభ నుంచి 33 మంది రాజ్యసభ నుంచి 46 మందిపై వేటు 79 మంది వెనక ఇంకా వాళ్ళే ముచ్చడి చెప్పుకోవాలి ఇంకేమున్నది ఈ సస్పెండ్ చేసుడు ఏందో ఈ కథ ఏందో అబ్బా నెంబర్ వన్ అని అన్ని అబద్ధాలు చెప్పారు గత పాలకులు చెప్పినాం కదా ఇదైతే నెంబర్ 1 కరెక్ట్ అట్లే ఉంది ఏంది తాగుట్ల టాప్ లిక్కర్ బీర్ వినియోగంలో సౌత్లో ఫస్ట్ ప్లేస్లో తెలంగాణ ఒక సౌత్ ఇండియన్గా మనం అందరం గర్వించదగ్గ విషయం ఇది రాష్ట్రంలో ఒక్కొక్కరు సగటున ఏడాదికి 9 లీటర్ల లిక్కలు తాగుతున్నారు బీర్లు 11 లీటర్ల దాకా తాగుతున్నారు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ రిపోర్ట్లే వెళ్ళని ఈ ఎక్సైజ్ డిపార్ట్మెంట్లు ఇవన్నీ వెల్లడిస్తారు కానీ ఆ బెల్ట్ షాపులు ఏంటి ఉన్నాయి ఆ బెల్ట్ షాపులు తీసేత్తలేము గిసోటి అయితే వెల్లడించారు కొత్త సర్కార్ అయితే మరి తీసేస్తా ఉంటుంది కానీ మరి ఎంతవరకు వర్కౌట్ అయితే చూడాలి కొత్తగా రాగానే కొత్త మురిపంలో అందరు మత్తుగా చెప్తారు గట్లే కానీ మరి అవుతుందా కాదా చూడాలి అయినాడే మనం వార్త చెప్పుకోవాలి అప్పుడే మనం నమ్మే పరిస్థితి ఏముంది ఇంటర్ ఎగ్జామ్స్ ఫిబ్రవరి 28 నుంచి సర్కారుకు బోర్డు ప్రతిపాదనలు పరీక్షల నిర్వహణకు ఇంటర్మీడియట్ పురాణాలు అందరూ తయారుగా ఉండాలి చదువుతూనే ఉండాలి డేట్ వచ్చేదాకా నాగకూరి డేట్ దగ్గరికి వచ్చింది ఫిబ్రవరి 28 నుంచి ఉండే అవకాశం అవుతుందట ఇంకోటి ఏంది నమ్మిన ఫ్రెండే గొంతు కోసి ఆస్తి కోసం ఫ్యామిలీలో 6 హత్య అబ్బబ్బబ్బా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా దారుణం చనిపోయిన వారిలో దంపతులు కవల పిల్లలు 2 చెల్లెళ్ళు లోన్ ఇప్పిస్తామని నమ్మించి ఆస్తి రాయించుకున్న ఫ్రెండ్ తిరిగి ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో ఇట్లా ఎవరిని పడితే వాళ్ళని నమ్మి ఫ్రెండ్ అని చెప్పేసి ఇట్లా ఆస్తులు పోగొట్టుకుంటున్నారు ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇట్లాంటి వార్తలు ఇక చెప్పుకుంటుంటే బాధ అనిపిస్తుంది కాబట్టి నేను చెప్పా ఇంకో వార్త పోదాం పశుసంవర్ధక శాఖ ఫైల్స్ మిస్సింగ్ ఘటనలో 5గురిపై కేసు ఇది కేసు గురించి కాదు ఇది ఓపెన్ చేసి నేను వాస్తవానికి ఏంటంటే ఈ ఎవరైతే ఉన్నారో ఓఎస్డి ఆ మాజీ ఓఎస్డి కళ్యాణ్ నిన్న నాంపల్లి పోలీసుల ముందడైతే హాజరైందట విచారణకి ఆ ఫైల్స్ ఎందుకు ఎత్తుకపోయినావు మరి కాల్ చేసినావా ఏమన్నా చింపేసినావా ఆ వీడియోలో చూసిన పెద్ద మన డస్ట్బిన్ కవర్లలో అన్ని చింపినాయని వేసుకొని పోతుండే విచారణకి ఆ చింపుడు ఎందుకు ఆ నానా కష్టాలు పడేందుకు ఇబ్బందులు పడేందుకు నాకైతే అర్థం కాలే మొత్తం దొంగలు మోపారు రాష్ట్రంలో అందరు బయట పడతారు ఒక్కటిసారి పొగ పెట్టినట్టు అయిపోయింది ఒక్కటిసారి పుట్టలో పొగ పెట్టినట్టు అయిపోయింది అన్ని ఎలకలు బయటకు వస్తున్నాయి ఇక ఈనాడులో కూడా ఇవే ప్రముఖ దినపత్రికల ఇంకేమున్నాయి ఇవే ద్రౌపది ముర్ముకు సంబంధించిన వార్త ఇందాకనే చెప్పుకున్నాం మనం ఈ ఇంత పెద్ద ప్రాజెక్టులు నాసిరకం పనుల మేడిగడ్డ కుంగుబాటుకు కారకులను వదిలిపెట్టాం ఉత్తమ్ గారి వార్త కూడా చెప్పుకున్నాం ఓఆర్ఆర్ బయట నూతన పారిశ్రామిక వాడలు ఇదైతే నూతన పారిశ్రామిక వాడలు అనేది నూతన వార్త 500 నుంచి 1000 ఎకరాల చొప్పున సేకరించాలి సాగుకు యోగ్యం కాని భూముల్లో పరిశ్రమలు సమీక్షలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు పారిశ్రామిక అభివృద్ధిపై సోమవారం సచివాలయం నిర్వహించిన సమీక్ష సమావేశంలో మాట్లాడుతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పక్కన ఉన్న ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఇంకో పారిశ్రామిక వాడగడతారట మరి అది ఏం చేస్తారు ఏముంది సోనియా నుంచి తెలంగాణ నుంచి లోక్సభకు సోనియా పోటీ చేయాలి వీలు కాకుంటే రాజ్యసభకైనా రాష్ట్రం నుంచి చూసిన తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ నాయకులకి ఎంత ధీమా వచ్చిందో ఇక రాష్ట్రంలో అధికారాలకు వచ్చేసరికి ఇక మనం సోనియామ్మని తీసుకొచ్చుకుంటే ఎట్లయినా గెలిపించుకుంటాం ఇక్కడ వేవ్ బాగుంది గెలిపించుకోవచ్చు అనే నమ్మకంతో సోనియాని రావాలనే విధంగా ఒక ప్రయత్నాలు అయితే చేపడుతున్నట్టు తెలుస్తుంది అంటే గతంలో కూడా మన ఉమ్మడి మీదకు నుంచి ఇందిరమ్మ పోటీ చేసిన దాఖలు కూడా ఉన్నాయని చెప్తా ఉంటారు మన పెద్దలు మనం చూడలే కానీ అంటే ఇప్పుడు కూడా సోనియా గాంధీ వస్తే ఆదరించే అవకాశం అయితే ఉండొచ్చు ఎందుకంటే తెలంగాణ ఇచ్చినమ్మ అని చెప్పేసి విస్తృతంగా ప్రచారం చేసి అధికార పార్టీ ఎఫర్ట్స్ అన్ని అక్కడ పెడితే గెలిచే ప్రయత్నం ఖచ్చితంగా చేయవచ్చు ఇంకేముంది కాంగ్రెస్ పిఎస్సి సమావేశంలో ఏకగ్రీవ తీర్మానం పార్లమెంటులో ఎన్నికల్లో మరోసారి స్ఫూర్తి చాటాల పిలుపు 6 గ్యారెంటీల హామీలపై మంత్రుల పర్యవేక్షణ ఈ మంత్రులకు బాధ్యతల గురించి చదువుకున్నాం మనం ఇవి ఇక మిగతా అన్ని కామన్ వార్తలే ఉన్నాయి సో ఇవి ఇవాళ ప్రముఖ దినపత్రికలు వచ్చినటువంటి ప్రధాన అంశాలు మరిన్ని ప్రధాన అంశాలతో మళ్ళీ మీ ముందుకు అంటిల్ స్టే ట్యూన్ సామాన్య చేతిలో బ్రహ్మాస్త్రం యుధిష్ఠిర వార్త నేను రమేష్ పోతరాజు